హలో గైస్, వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు వీడియోలో అయితే ఫ్యూటెక్ JJ004 రిమోట్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అలానే దీంతోపాటు FT003 మర్జింగ్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్యూటెక్ JJ004 అంటే జేజే సరౌండ్స్ వాళ్ళదండి ఇది. సో ఇదైతే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మనకి బాక్స్లో వచ్చేసరికి బాటమ్ బోర్డ్ అండి, కనెక్టింగ్ వైర్స్, రిమోట్ కూడా చూడొచ్చు. రిమోట్ అయితే మీకు ఎక్కడ ఇలాంటి రిమోట్ అయితే అవైలబుల్గా ఉండదు, కానీ రిమోట్ కూడా చాలా బాగుంటుంది. అంటే మీకు ప్రీమియంగా లుక్ అయితే ఉంటుందన్నమాట. సో అండ్ ఇది టాప్ కిట్ అండి. అండ్ ఇది కూడా కనెక్టింగ్ వైర్స్ చూడొచ్చు. అండ్ 6RC సాకెట్స్ కూడా ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. AAA బ్యాటరీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి బాటమ్ బోర్డ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బాటమ్ బోర్డ్ అండి ఇది. సో చూడొచ్చు ఇక్కడ జేజే సరౌండ్స్. ఇది వచ్చేసరికి మీకు డ్యూయల్ ప్రింటెడ్ పీసీబీ అండి. సో మీకు పైన కూడా ప్రింటింగ్ ఉంటుంది అండ్ బాటమ్ అంటే రెండు వైపులు కూడా మీకు ప్రింటింగ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ యూస్ చేసిన ఐసీ కూడా FR6311 లేదంటే R2S15902FP అని ఉంటుందండి. సేమ్ ప్రాసెసర్ ఐసీ. సో ప్రీవియస్గా ఆ ఐసీ అయితే యూస్ చేసేవారు. సో ప్రజెంట్ అయితే ఈ ప్రాసెసరే యూజ్ చేస్తున్నారు అనమాట. సో మీకు ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ చూసుకుంటే సో ఇది వచ్చేసరికి మీకు అవుట్పుట్ అండి, 5 ఛానల్ 5.1 అవుట్పుట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు 5.1 ఇన్పుట్. అండ్ ఇక్కడ 12 వోల్ట్ ఇన్పుట్ వోల్టేజ్. ఇది వచ్చేసరికి అవుట్పుట్ వోల్టేజ్. ఇది మొత్తం ఈ సెక్షన్ అనేది, ఈ 3 సెక్షన్స్ కూడా మీకు FT003కి డైరెక్ట్గా కనెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా, ఇది వచ్చేసరికి మనకి టాప్ కిట్ ఏదైతే ఉందో దానికి కనెక్షన్ ఇవ్వడానికి. మీకు డైరెక్ట్గా VU మీటర్ కనెక్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ VU మీటర్కి ఇచ్చుకోవచ్చు అనమాట. సో బోర్డ్ అయితే చాలా కాంపాక్ట్గా ఉంది. సో ప్లేస్ అయితే క్యాబినెట్లో ఎక్కువ తీసుకోదు. అండ్ అలాగే దీనికి 4558 తోటి సబ్ ప్రీ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది, పీసీబీ క్వాలిటీ. అండ్ ఇక్కడ కూడా డైరెక్ట్గా 12 వోల్ట్ అవుట్పుట్ అనమాట. చూడొచ్చు ఇక్కడ ఇన్ అని ఇచ్చారు కదా, ఇది మనం డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్ నుంచి DC సప్లై ఆర్ డైరెక్ట్గా మనం SMPS వాడితే డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వాలి, లేదంటే ఇక్కడ నుంచి అవుట్పుట్ ఇవ్వాలన్నమాట FT003కి. సో దీనికి మర్జింగ్ కూడా మనం చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి టాప్ కిట్ అనమాట. ఇది ఇన్బిల్ట్ బ్లూటూత్తో అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ రోటరీ ఎన్కోడరు కనెక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ రోటరీ ఎన్కోడరు. అండ్ ఇక్కడ FT003 కిట్ మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు, లేదంటే అక్కడ డైరెక్ట్గా కిట్కైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా మీకు డబల్ లేయర్ PCB టైప్ మోడల్ వస్తుందండి. ఇది కూడా డబుల్ లేయర్. సో మీకు ఇక్కడ ఏదైతే FT003కి కనెక్షన్స్ ఉన్నావో ఇదే మీకు ఇక్కడ రన్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ స్టాండ్ బై స్విచ్ కనెక్షన్ ఇవ్వాలి. అండ్ ఇది చాలామంది యూజ్ చేయరు, దీన్ని కూడా ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి USBకి కనెక్షన్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ డిస్ప్లే. సో జెమ్టెక్లోని ప్రజెంట్ అయితే బ్లాక్ కలర్ డిస్ప్లే అవైలబుల్గా ఉంది. సో ఇది మాత్రం బ్లూ కలర్. ప్రజెంట్ అందరూ యూనివర్సల్గా వాడేది ఇది ఒకటి అనమాట. సో ఇక్కడ నుంచి మన బాటమ్ కిట్ ఏదైతే ఉందో దానికి కనెక్షన్ అనమాట. సో కనెక్టర్స్ చూసుకుంటే ఇది మనకి టాప్ కిట్ నుంచి బాటమ్ కిట్కి అనమాట. డైరెక్ట్గా 10 కలర్స్ రిబ్బన్ వైర్ టైప్ మోడల్ అనమాట. ఇది డైరెక్ట్ 10 కలర్స్. ఇది డైరెక్ట్గా మీరు
ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. సో ఇన్ కేస్ మీరు FT003 వాడకపోయినా సరే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డైరెక్ట్గా కనెక్టర్స్ అయితే ఇచ్చేశారు. సో మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి నేను ఇక్కడ 5.1 ఇన్పుట్కి ఇస్తున్నాను. అండ్ ఇది రోటరీ ఎన్కోడరు. సో మనం రోటరీ ఎన్కోడర్ కూడా కనెక్షన్ ఇచ్చేసాం. నెక్స్ట్ సో ఇది ఆక్స్కి అనమాట, 3 పిన్. సో ఇక్కడ మనకి చూడొచ్చు ఎల్ ఆక్స్ అవుట్ ఆర్ అని ఉంది చూసారా, ఇది మనం డైరెక్ట్గా FT003కి ఆక్స్ కనెక్షన్లో ఇస్తాం అన్నమాట. సో ఈ లాంగ్ రిబ్బన్ వైర్ 5 ఛానల్ అంటే 5.1 కనెక్టర్ ఏదైతే ఉందో దీన్ని యూస్ చేసుకొని ఇక్కడ నుంచి అంటే ఈ కనెక్షన్ ఉంది కదా అవుట్, సో ఈ అవుట్ నుంచి మీరు డైరెక్ట్గా ఆడియో బోర్డుకి అనేది సిగ్నల్ అనేది పంపించుకోవడానికి ఇంత లాంగ్ వైర్ అనేది ఇచ్చారు. సో ఇది కూడా బెటర్ ఆప్షను, ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కువ వైర్స్ జాయింట్ చేయకుండా XRC అనేది మీరు డైరెక్ట్గా ఆక్స్ యూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మౌంట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా ఈజీ కదా. సో ఇది అనమాట. అండ్ ఇన్ కేసు మీరు FT003 వాడకపోతే దానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది, డైరెక్ట్గా మీరు ఇక్కడ పిన్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ అనమాట. సో మ్యాక్సిమం కనెక్షన్స్ అయితే ఇచ్చున్నాం. సో ఇది లాంగ్ వైర్ వచ్చేసరికి మీకు VU మీటర్ కనెక్ట్ చేయడానికి. సో బాటమ్ కిట్ ఏదైతే ఉందో బాటమ్ కిట్లో మీకు VU మీటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. చూసారా లాంగ్ వైర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే రెడీ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, ఈజీగా చేసుకోవచ్చు. బాటమ్ కిట్కి పవర్ కనెక్షన్, పవర్ సప్లై ఇవ్వడానికి అనమాట. ఇది వచ్చేసరికి FT003కి పవర్ కనెక్షన్ అనమాట. సో ఇక్కడ మీ కింద చూపించినట్టు ఈ అవుట్ ఉంది కదా, అవుట్ దగ్గర మనం ఇన్ చేసి ఇలా ఇస్తే అయిపోయింది. నెక్స్ట్ ఇందులో 4 పిన్ అనేది మనం వేరే విధంగా యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ కనెక్షన్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో FT003కి కనెక్షన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి మనకి FT003 ఇది వెర్షన్ 2, సాఫ్ట్వేర్ వెర్షన్ వచ్చేసరికి 3.5 చూడొచ్చు. సో దీంట్లో కూడా మీకు కనెక్టర్స్ అండ్ ఈ ప్లేట్ అవన్నీ ఇస్తారు. సో కనెక్షన్స్ వచ్చేసరికి మీకు ఈజీ మర్జింగ్ ప్రాసెస్. ఇక్కడ ఏదైతే కనెక్టర్ ఉందో చూడొచ్చు, ఇక్కడ నేను స్విచ్చింగ్ AB లాజిక్ కనెక్షన్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మీకు FT కిట్ అని ఉంది చూసారా, అక్కడ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి 5.1 ఇన్పుట్. సో ఇక్కడ 5.1 అవుట్పుట్ కనెక్షన్ అయితే ఇచ్చాం. నెక్స్ట్ ఇది ఆక్స్ అనమాట. సో ఇక్కడ మనం ఆక్స్కి అయితే ఇచ్చాం. అండ్ సింపుల్గా ఇది ఒకటి పవర్ కనెక్షన్ కూడా ఇచ్చేసాం. సో మీరు అడిషనల్గా ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే టైప్ అనమాట. చూసారా నేను ఎక్కడ ఒక కటింగ్ కానీ షోల్డరింగ్ కానీ ఎక్కడ ఏం చేయలేదు. సో ఈజీగా చేసేసాం. సో దీన్ని మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, సో మనం ఇలా అయితే కనెక్ట్ చేసుకున్నాం. నేనైతే డైరెక్ట్గా అడాప్టర్ నుంచి అయితే కనెక్షన్ ఇస్తున్నాను. సో ఇక్కడ 12 వోల్ట్ ఇన్ అని ఉంది కదా, చూడొచ్చు 12 వోల్ట్ ఇన్. సో 12 వోల్ట్ ఇన్కి డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు JJ సరౌండ్స్ అని వచ్చింది. ఇక్కడ మీకు ఆప్టికల్లో ఉంది.
నేను నార్మల్ రిమోట్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా మీకు వర్క్ అవుతుంది. మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చూడండి. అంటే మీకు ఇన్ కేస్ ఈ రిమోట్ పోతే ఈ రిమోట్తో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది. సో కోయాక్సిల్ పెట్టాను. ఇక్కడ మీకు డైరెక్ట్గా కోయాక్సిల్ అనేది చూపిస్తుంది. కోయాక్సిల్ పెడితే మీకు డైరెక్ట్ కోయాక్సిల్, ఏఆర్సీ వస్తే డైరెక్ట్ మీకు ఏఆర్సీ. సో ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్గా కంటెంట్స్ కూడా మీకు ఫ్యూటెక్లో ఉన్నదానికి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే కంటెంట్ ప్లే చేస్తున్నారో ఆ కంటెంట్ మీకు డైరెక్ట్గా చూపిస్తుంది అనమాట. సో మీకు అది కూడా చూపిస్తాను ప్లే చేసి, ఏఆర్సీ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇవ్వండి, నేనైతే కొన్ని ఏఆర్సీ కనెక్షన్ అయితే ఇచ్చాను. సో మీకు ఇక్కడ ఏఆర్సీ అని ఉంది. సో మనం కంటెంట్ ఏది ప్లే చేయనంత వరకు మీకు ప్రోలాజిక్ 2 అనే చూపిస్తుంది. సో మీకు ఇక్కడ చూడండి ప్రోలాజిక్ 2. సపోజ్ నేను కంటెంట్ ప్లే చేశాను. ప్లే చేసిన తర్వాత మీకు చూడండి డిటిఎస్. సో నేను డిటిఎస్ కంటెంట్ ప్లే చేశాను కాబట్టి మీకు డిటిఎస్ అని చూపిస్తుంది. సపోజ్ అదే మీకు డాల్బీ కంటెంట్ ప్లే చేశాను అనుకోండి, మీకు డైరెక్ట్గా డాల్బీ అని చూపిస్తుంది. సో ఫ్యూటెక్లోనూ ప్లస్ పాయింట్ ఇదండి, మీకు ఏ కంటెంట్ ప్లే చేస్తే ఆ కంటెంట్ ప్లే అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీరు యూట్యూబ్లో చూస్తున్నారు, మీకు నార్మల్గా ఏదైనా మోడ్ కానీ అంటే స్టీరియో కానీ ఎందులోనూ పెట్టారనుకోండి, స్టీరియోలో పెట్టినప్పుడు మీకు ఇక్కడ ఇందులో యామోడ్ అని ఉంటుంది. సో ఈ యామోడ్ ప్రెస్ చేస్తే మీకు మోడ్స్ అనేవి మారుతాయి అన్నమాట. అంటే చూడొచ్చు ప్రోలాజిక్ 2 ఉంది కదా. సో మ్యూజిక్, మ్యాట్రిక్స్ మోడ్ అని, విజువల్ మోడ్ అండ్ ఎమ్యులేషన్ మోడ్, ఎఫ్టీ సరౌండ్. అంటే డైరెక్ట్గా మీకు ఏదైతే FT003 మీన్స్ FT004D రిమోట్ కిట్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే సరౌండ్ అనమాట ఇది. నెక్స్ట్ మల్టీ ఛానల్ స్టీరియో, అంటే మీకు లెఫ్ట్ సరౌండ్, లెఫ్ట్ స్పీకర్ కూడా, ఫ్రంట్ లెఫ్ట్ స్పీకర్ కూడా మీకు స్టీరియో, అంటే లెఫ్ట్ సరౌండ్ ఎఫెక్ట్ ఏం రాకుండా డైరెక్ట్ స్టీరియో ఎఫెక్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 2.1 ఛానల్, ఇది మీకు తెలుసు. సో ఇది మూవీ మోడ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ మోడ్స్ కూడా ఓన్లీ ఈ ఫ్యూటెక్ తోటే ఉన్నాయి. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో కూడా చాలా లాంగ్ లెంతీగా ఉంది. సో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. FT003 బెటరా అండ్ అస్త్రా కిట్ బెటరా అని చాలామంది అడుగుతున్నారు. 100% FT003 బెటర్ అంటాను నేను. ఎందుకంటే మీకు ఒక 2000 రూపీస్ డిఫరెన్స్ తోటి మీకు 7 ఛానల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఒరిజినల్ 7.1 కాదు ఇది. కనీసం మీకు డైరెక్ట్ కంటెంట్ అయినా ప్లే అవుతుంది. మీకు 7.1 కంటెంట్ వేసినా కూడా మీకు అస్త్రా కిట్లో ప్లే అవ్వదు. అది మీకు ఒక అల్గోరిథం మీద రన్ అవుతుంది. సో సపరేట్గా దానికి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. వీడియో అయితే అర్థమైంది అనుకుంటాను. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ జేజే సరౌండ్స్ కిట్ తోటి ఈజీగా అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.